లోపలికి వచ్చి చూస్తే ఆ ట్రోల్స్ అన్నిటికీ సమాధానం ఫ్యాన్స్ చెప్పారు. అన్ని కూడా ఆ ట్రోల్స్కి 13కి 11తో ట్రోల్ చెప్పారు, 11కి 13తో కూడా ట్రోల్ చెప్పొచ్చు. అంతకు మించి మాట్లాడారు. సో అంటే ఆ రోజు రిలీజ్ రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ యూఫోరియా ఎలా ఉండబోతుంది? రిలీజ్ రోజు కలెక్షన్స్ అనేవి రిలీజ్ రోజు చూసుకోవచ్చు అన్న. ఇప్పుడు అన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇది మెయిన్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క సనాతన ధర్మం దీని రిలేటెడ్ మన హిస్టరీ అంతా ఏంటి అనేది ఎగ్జాక్ట్గా చెప్పేటట్టుగా సినిమా ఉండబోతుంది. ట్రైలర్ చాలా చాలా హైలైట్ అన్న. థ్యాంక్ యూ. రెండు రాష్ట్రాల్లో ఓడే దేవుడు పవన్ కళ్యాణ్. కళ్యాణ్ బాబు కళ్ళు చూపించారు. 3 నిమిషాల ట్రైలర్ ఇంత ఉంది అంటే సినిమా 3 అవర్లు ఉండిపోతుంది. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అయితే పండుగ అని చెప్తే ఫుల్ మీల్స్ పెట్టారని చెప్పి అనిపిస్తుంది నాకైతే. ప్రతి నా కొడుక్కి జూలై 24 సమాధానం ఇస్తాం. ప్రతి నా కొడుక్కి ట్రోల్ చేసిన ప్రతి నా కొడుక్కి 24 సమాధానం ఇస్తున్నాం. ఎవరు ట్రోల్ చేసిన అందరికి 24 సమాధానం ఇస్తున్నాం. గూస్ బంప్స్ వచ్చాయన్న, నిజంగా చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చాయి. 3 నిమిషాల ట్రైలర్ లో కళ్యాణ్ బాబుని చాలా బాగా చూపించారు, చాలా బాగా తీశారు. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు. ప్రొడక్షన్ వెళ్ళి కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మాకైతే చాలా బాగా అనిపించింది. సినిమా అయితే ఈగర్లీ వెయిటింగ్ మేము. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా కదా, అంటే రికార్డ్స్ కానీ అవన్నీ అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంటుంది రికార్డ్స్? ఆయన చూడండి రికార్డులో, ఆయన చేయని రికార్డులో చెప్పు. ఆయన ఎప్పుడో ఖుషితో రికార్డులు లేపాడు. ట్రెండ్ సెట్ చేసాడు, సెట్ చేసాడు కూడా ఈ సినిమా. ఇండస్ట్రీ రికార్డ్ మాత్రం మారుతుందన్న. సూపర్ కాస్ట్యూమ్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇంతవరకు ఎక్కడ చూడండి పవన్ స్టార్ కానీ చూస్తారు. సూపర్ బీజిఎం అది మస్తు రాంపుంటే చూసుకోండి, కళ్ళు మూసుకొని చూసుకోండి. ఓజీ అంటారు కానీ ఇదే మెయిన్. హెచ్హెచ్ఎం బాగుంది, కళ్ళు మూసుకొని బ్లాక్ బస్టర్ అవుతుంది. బాగుంది, రికార్డ్ బద్దలు అయితే మేము మీ అందరూ ఏమని అనుకోండి, పవన్ కళ్యాణ్ రిటర్న్ వస్తాడు. ఏమని అనుకోండి, ఆంధీ వచ్చేసింది. ఆంధీగా లాస్ట్ కి నక్క వచ్చింది చూడు భయ్యా. పిచ్చర్ అందరికి నక్కతో పాటు ఎవ్రీ షాట్ చాలా బాగుంది. అండ్ ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈవెన్ ఫ్యాన్స్ కూడా. ఇట్స్ అన్ ఐ ఫీస్ట్. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత ఆయన స్క్రీన్ మీద చూడడమే జనాలందరికీ అదృష్టం. కంపేర్ చేసుకోవడం వేస్ట్ పుష్ప రికార్డ్స్ తో, బట్ ఇట్స్ గోనా బి ఎ బ్లాక్ బస్టర్ ఫర్ ష్యూర్. చాలా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. ఇట్స్ నేను చెప్తున్నా కదా, బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నారు అంతే. సూపర్ గా ఉంది. ఇలా ఉంటుందని అనుకోలేదు అసలు. ఏఎం రత్నం గారు మంచి క్వాలిటీతో తీసినారు సినిమా. పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు ఇన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ విధంగా ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం సూపర్ గా ఉంది. ట్రైలర్ మాత్రం సూపర్ గా ఉంది. అసలు అన్న నార్మల్ గా చూస్తేనే లుక్స్ హైలైట్. దీంతో కసిగా చూసినాడు, ఫ్లాట్ అయిపోవాల్సిందే. ట్రోల్స్ అవన్నీ పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ కి తేడా తెలియదు వాళ్ళకంటే. సూపర్ ఉంది అన్న. బాగుంది, చాలా బాగుంది. ఒక రేంజ్ లో ఉందన్న. సూపర్, ఎక్సలెంట్. సూపర్ సూపర్ ఇచ్చి పడేసింది. పవన్ కళ్యాణ్ అమ్మా ఎవరు ఆపలేదు సినిమాను. కన్నప్ప బాహుబలి ఏది పనికి రాదు. పడిపోయింది లోపల బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. హరిహర పిచ్చెక్కిపోతుంది లోన. 5 సంవత్సరాలు వెయిటింగ్ అన్న మూవీ గురించి. 5 years నుంచి వెయిటింగ్ అన్న మూవీ గురించి. అరాచకంగా ఉంది.
కాదు, రికార్డులు మారుతాయి. రికార్డులు ఒకటే మారుతాయి, గుర్తుపెట్టుకోండి అంతే. సూపర్ 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 ఒక్కొక్క ఫైట్ సూపర్ సూపర్ ఒక్కడే బాబు థియేటర్ బయట ఆంబులెన్స్ ఉంటాయి. థియేటర్ బయట ఇలా చూస్తాం, డైలాగ్ చూస్తాం. రికార్డులన్నీ బద్దలైపోతాయి. ట్రైలర్ సావదెంగాలన్నా ఒక్క మాటలో చెప్పాలని సావదెంగారు అంటే బాబే కొత్త ర్యాంప్ ఆడింది. అంతా అలచలే బాగుందన్న, బాగుందన్న, సూపర్ అన్న, నైస్ అన్న. మళ్ళీ ఇండస్ట్రీ కొడుతున్నాం, మళ్ళీ ఇండస్ట్రీ ఆడపిల్ల బచ్చగారు అంత మనకి ఎందుకన్నా థియేటర్ మొత్తం రచ్చ రచ్చ అయిపోతుంది. చాలా బాగుంది థియేటర్. ఏం మాటలు లేవు, మాట్లాడుకోలేదు. ఓన్లీగా 24వ తారీఖు చూడాల్సిందే సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చుద్దన్న కంపల్సరీ. ఇది ఒక హిస్టరీ అవుతుందన్న కంపల్సరీ. ఇది నో డౌట్ అట్ ఆల్. అయిపోయిందన్న, అయిపోయింది ఆల్రెడీ. పుష్పాలు పసుపాలు పక్కన పెట్టాలన్న. అవుట్ అన్ని, అవుట్ అన్ని. 24వ తారీఖు కంపల్సరీ. రికార్డు కాదన్న, రికార్డు అవసరం లేదు. ఇది ఒక హిస్టరీ అంతే. అయిపోయింది అప్పుడే. పోతుంది బాగుంది.